అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఒక్క నిమిషం ఆగండి దోస్తులు. అయితే మేము ఏం చెప్పాలని అనుకుంటున్నామంటే ఇప్పుడు లోకంలో చాలా వరకు ఒక 50% జీవితాలు మంచిగా ఉంటున్నాయి, ఒక 50% జీవితాలు మంచిగా ఉంటలేవు. ఇప్పుడు సపోజ్ మనం మంచిగా ఉన్నాం అనుకో, ఒకళ్ళ స్టోరీ గిట్లుంది అనేది మనకు పట్టించుకోమన్నమాట. అదే మనకు బాధ ఉందనుకో, ఇతరుల బాధ కూడా మనం వింటాం. అట్లయితే వాళ్ళ బాధ ఎట్లుంది, మన బాధ ఎట్లుంది అనేది మనకు అర్థమవుతుంది. అన్ని మంచిగున్నోళ్ళు ఎందుకు వింటారు దోస్తులు? ఒకరి బాధ ఒకరి ముచ్చట్లు ఎవ్వరు వినరు. అందుకే మేము మీకు చెప్పాలనుకుంటున్నది ఏంటి అని అంటే, మేమైతే మొగుడు దుబాయ్ పోతే సిరీస్ అనేది రియల్ స్టోరీగా స్టార్ట్ చేసినాము. దానివల్ల మీరు ఎక్కువ కనెక్ట్ అయిపోయి నర్సక్క లత ఇట్లాంటి రియాలిటీ స్టోరీస్ ఎన్నో చేయాలని కోరుకుంటున్నాం. చెయ్యండి, ఇంకా రియల్ స్టోరీస్ ముందుకు తీసుకురండి అన్నారు కాబట్టే సో ఈ సిరీస్ అయితే మేమైతే స్టార్ట్ చేసినాం. ఇది మా ఫ్రెండ్ స్టోరీ అనే చెప్పినాం. ఇది నిజంగా జరిగిన స్టోరీయే. ఇందులో అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు దోస్తులు. మీరు కల్పిత పాత్రలు ఏ కుర్రి అని అంటున్నారు అనంటే, ఇప్పుడు పోషి కానీ సంథింగ్ ఇది ఏదన్నా జోక్స్ కానీ అవి ఉంటే జస్ట్ అవి మేము కల్పితాలే చేస్తాం. ఎందుకంటే మొత్తం స్టోరీ కాకుండా ఇట్లా నవ్వడానికి కూడా అప్పుడప్పుడు ఉండాలి, వీళ్ళు ఉండాలి కామెడీ అనేది, వీళ్ళు ఇట్లా మాట్లాడాలనేది మేము కొన్ని సీన్స్ యాడ్ చేస్తూ ఉంటాం. కానీ మొత్తం స్టోరీ అయితే మేమైతే అది యాడ్ చేయలేం కదా. రియల్ స్టోరీయే జరిగినట్టు చూపిస్తున్నాం అన్నమాట. అయితే మీకు చెప్పినాం కదా, ఒక ఆడపిల్ల జీవితం స్టోరీ అనేది స్టార్ట్ చేస్తామని. ఖచ్చితంగా త్వరలోనే స్టార్ట్ చేస్తున్నాం దోస్తులు. కానీ అది ఎమోషనల్ స్టోరీ అన్నమాట. మరి దానికి మన ఛానల్ పేరు పక్కా విలేజ్ కామెడీ అని ముచ్చట్లు అని పెట్టుకున్నారు కదా, ఇంత ఎమోషనల్ స్టోరీ ఎందుకు తీస్తున్నారు అంటారో, మరి ఎట్లా అంటారో తెలియదు. ఒక అమ్మాయి అయితే మాకు కాంటాక్ట్ మాకు డైరెక్ట్ మెసేజ్ చేసిందన్నమాట ఇన్స్టాగ్రామ్ లో చేసి, ఇది సంగతి ఇట్లా, ఇది నా పరిస్థితి ఇప్పుడు ఇట్లున్నది నర్సక్క లత, మీరు ఒక్కసారి అయితే నా స్టోరీ మీద వీడియో తీయండి అని చెప్పింది. ఆమె దేనికి చెప్పింది, దేనికోసం చెప్పింది అయితే ఆ స్టోరీ అనేది స్టార్ట్ చేసినాక మీకు పార్ట్స్ వైజ్ గా వస్తూ ఉంటే అర్థమవుతుంది అన్నమాట. మళ్ళా సోది చెప్తుర్రు వీడియో ముంగట అని అంటారు దోస్తులు. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మేమైతే చాలా అంటే చాలా కష్టపడుతున్నాము మిమ్మల్ని నవ్విపించడానికి కావచ్చు, లేకపోతే ఎంటర్టైన్మెంట్ చేయడానికి కావచ్చు, ఇక ఏదైనా కావచ్చు. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్ అందరినీ సాటిస్ఫై చెయ్యాలి. కాబట్టి మేమైతే ఎన్ని పనులున్నా ఏమున్నా ఎప్పుడో ఒకసారి స్కిప్ చేస్తాం, కానీ రోజైతే ఖచ్చితంగా వీడియోస్ అనేది పెడుతూ ఉంటాము. ఈ రోజు కూడా మాకు చాలా వర్క్స్ ఉన్నాయి దోస్తులు. ఏంటి అని అంటే, మన ఆలయంలో హనుమాన్ ఆలయంలో ఈ రోజు ఆ హనుమాన్ మాల వేసుకున్న స్వాములందరికీ ప్లస్ కొంచెం దగ్గరోళ్ళకైతే దీక్ష పెట్టిస్తున్నాం అన్నమాట. ఇక మన వీడియో గురించి మన సబ్స్క్రైబర్స్ ఎదురు చూస్తూ ఉంటారు, వాళ్ళ కోసం అయితే వీడియో చేసే వెళ్ళాలి. ఆల్రెడీ మేము వెళ్ళి వచ్చేసినాము, కాస్త ఉన్న టైంలో మీకోసం అయితే వీడియో చేస్తున్నాము దోస్తులు. ప్లీజ్ దోస్తులు, మీరైతే తప్పుగా అర్థం చేసుకోకండి. తప్పకుండా మన ఛానల్ ని సపోర్ట్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆ అంజన్న ఆశీస్సులు ఎప్పుడూ మా మీద మీ మీద ఎల్లవేళలా ఉండాలని అయితే కోరుకుంటున్నాము. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే, హింసించే మొగుడు ప్రేమించే ప్రియుడు పార్ట్ 42 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఆగో మహేష్ బావా, మీరు మొన్ననే హైదరాబాద్ పోయిరు కదా, ఎప్పుడు వచ్చిర్రు? నైట్ వచ్చినాం. అవునా, నైట్ వచ్చిర్రా? ఎందుకు మరి ఇంత తొందరగా? లేదు, కొంచెం పనుండి వచ్చినాం గాని. అయ్యో, మరి ఇంత పొద్దుగానే బంటన్న మీ ఇంటికి వచ్చిండు. ఎందుకు బంటన్నా? నేను నైట్ వచ్చి ఇక్కడనే పడుకున్నా, ఇప్పుడే లేచి ఇంటికి పోతున్నా. ఎందుకు నైట్ వచ్చి పడుకున్నావు? ఇంటికి పోరాలేదా నీకు? మేము వచ్చిందే తెల్లారంగా 4 అయిందో మరి 4:30 అయిందో. ఇక నేను పోయిందనుకో, మా ఆయన ఏం చేస్తుంది, ఎవడో దొంగోడు వచ్చిండని ఆయనతో దానికి దగ్గరున్న కట్టబట్టి పొట్టు కొడుతుంది. దెబ్బలెవరు తినాలే అని సప్పుడేక మహేషుల ఇంటికాన్నే పండుకున్నా, ఇప్పుడు పోతున్నా. సరేలే. ఉన్నాడా మీ డాడీ? ఉన్నాడు. ఎందుకు? కొంచెం పనుంది మానస. మీ అక్క లేచిందా? ఇంతకు ముందే లేచింది. దానికి నువ్వు వచ్చినావని తెలుసో తెలియదో? ఎందుకు తెలియదు, చెప్పినా వస్తున్నా అని. మీ నాన్నను ఇంటికాడనే ఉండుమను, నేను ఒక 10 minutes లా ఫ్రెష్ అప్ అయ్యి వస్తా. ఎందుకు? కొంచెం పనున్నది మాట్లాడాలంటే. సరే. వారి ఏం మాట్లాడతావురా నువ్వు? నీకు ఎందుకురా, నేను ఏది మాట్లాడితే నీకెందుకు? మాట్లాడినాక ఎప్పుతా. ఎందుకు అనంటే ఇప్పుడే ముందు చెప్పిండనుకో అనుకున్న పని కాదు. అందుకే ఏం ముచ్చట అనేది మాట్లాడినాక అది క్లారిటీ అయినాక నీకు చెప్తా నేను. ఏం మాట్లాడతావో, ఏం క్లారిటీ అవుతుందో, నీ కథలేందో నాకు అర్థమే కావు. సరే తీరా, ఇక నేను పోతున్నా. పోరా, కోసేపు అయినాక రా, నేను ఫోన్ చేస్తా చోటుగాని దగ్గరికి. అత్త తొందర బ్రష్ చేసుకొని స్నానం చేసి వాళ్ళతోటి మాట్లాడడానికి పోవాలి.
డాడీ, ఓ డాడీ ఉన్నావా? ఏమైంది బిడ్డ? ఎందుకు పిలుస్తానవు? ఎందుకు లేదు డాడీ, ఇగో మహేష్ బావా ఎందుకో నిన్ను ఎటు ఓకని చెప్పిండు, ఇంట్లోనే ఉండుమని చెప్పిండు. ఇప్పుడు చెప్పిండే? ఇప్పుడే చెప్పిండక్క. నైటే వచ్చిరట హైదరాబాద్ నుండి. తెలుసు గాని వస్తున్నారని. అన్నెందుకు ఉండుమన్నాడు? ఏమో డాడీ, ఏమో మాట్లాడతాడట. అయితే డాడీని ఎటు పోకమను, ఒక 10 నిమిషాలల్లా నేను ఫ్రెష్ అయ్యేస్తా అని అన్నాడు. సరే అని చెప్పినా. అసలు మహి ఏం మాట్లాడాలనుకుంటుండు నాతోటి? ఒక్కదానితోటి మాట్లాడాలి గాని మా ఫ్యామిలీతోటే అసలు ఏం మాట్లాడాలనుకుంటుండు? నాకంతా భయం భయం అవుతుంది. ఆయన ఏం మాట్లాడుతాడో, మళ్ళీ మా నాన్న ఏమంటాడు? ఫోన్ చేద్దాం ఆవు మహికి. దేని గురించి బిడ్డ? దేని గురించి మాట్లాడతా అని అంటాండు నాతోటి? ఏమో నాన్న, నాకు కూడా తెలియదు. ఏమో మరి ఆయన మనసులో ఏమున్నది? మళ్ళీ ఏమన్నా లొల్లి గిట్లా పెట్టుకున్నారా బిడ్డ మీరు? ఏమెందుకు లొల్లి పెట్టుకుంటాం నాన్న? లొల్లి లేదు, ఏం లేదు. సరే హలో, ఏంటిది? ఎప్పుడు వచ్చినావురా హైదరాబాద్ నుండి? ఏ టైం అయింది వచ్చేసరికి? 4 అయింది. అవునా? మరి ఏదో చెల్లకేమో చెప్పినావట కదా, మా వాళ్ళతోటి ఏం మాట్లాడతా అని అంటున్నావు నువ్వు. వస్తా కదా, కాసేపు అయినాక మాట్లాడతా కదా, అప్పుడు ఇంటావు కదా, మళ్ళీ ఎందుకు ఫోన్ చేసి అడుగుతున్నావు? అయ్యో అట్లా కాదురా, ఎందుకు ఇప్పుడు నా మీద సీరియస్ అవుతున్నావు నువ్వు? అసలు ఏమైందని అంతగానం సీరియస్ కాబడుతుంది? సీరియస్ ఏం లేదు. మరి ఎందుకు? ఏం మాట్లాడతావు ఎప్పరాదు, నాకు భయం అవుతుంది. నాన్న అడుగుతుండు నన్ను ఏం మాట్లాడతాడట బిడ్డ అని. నాకేమో భయం భయం అవుతుంది. ఏం లేదు, వచ్చినాక చెప్తావు. నేను స్నానానికి పోతున్నా. ఎప్పురా? ఆగన్ననా? అమ్మో, వీడేంది ఇంత కోపంగా మాట్లాడుతుండు? మరి నా మీద ఏమన్నా డెసిషన్ తీసుకున్నాడా ఏంది? ఊర్ని అత్తమ్మ, బావ దగ్గరికి పోయి టిఫిన్ చేద్దు రా అని అడుగుపో. ఏమోనే, అడు నిన్న రాత్రి గట్లా మాట్లాడే అంతోటి మాట్లాడాలని అంటేనే భయం అయిపాడైతుంది నాకు. మరి నువ్వే గట్లానంటే అత్తమ్మ, ఇప్పుడు నేను పోతే మళ్ళీ నన్ను ఏమంటాడో, ఎంత తిడతాడో అని భయం అవుతుంది. నువ్వు పోవుడు అద్దే, మళ్ళా నువ్వు పోతే ఆడు ఏందో ఏందో చదువుతాడు. ఇలా హాస్పిటల్కు పోదామా? అన్ని తీసుకుపోమంటే వాడు తీసుకుపోను అని అనబట్టే. ఏం హాస్పిటలో ఏమో అత్తమ్మ, ఈ కడుపైంది అన్న సంతోషం కంటే ఆయన నాతోటి మాట్లాడతలేడు, దూరంగా ఉంటుండన్న బాధే ఎక్కువ ఉన్నది. ఇక గట్లనే ఉంటాయి కొన్ని కొన్ని బాధలు, అనుభవించక తప్పది గాని. అమ్మ ఎటో పోతుండు, పిలువు. ఏ శ్రీను, ఏంటిదే? ఎటో పోతాను? ఎటు పోతారు? లేచి పనికాడికి పోతున్నా. పోదు గాని బిడ్డ టిఫిన్ చేయిపో. అబ్బో, నేను ఇంట్లో తింటానా అమ్మా? ఈ ఇంట్లో నేను తినా, నువ్వు కూడా ఏమీ తినకు. నీకు బయట నుండి పార్సల్ పట్టుకత్తా. ఎందుకురా గట్లా అంటున్నావు? మన ఇంట్లో మనం తినకపోతే బయటది ఎన్ని రోజులని తింటావు? వచ్చింది కదా దొరసాని, అది నిన్ను నన్ను ఏదో చేద్దామనే వచ్చిందా దొరసాని? అది అండింది, లేకపోతే నువ్వు వండింది తినడానికి ఇంట్లో భయమే. ఎందుకంటే మళ్ళా ఏ మందు కలిపేది తెలియదు. నేనెందుకు మందు కలుపుతా? మీరు ఎందుకండి గట్లా మాట్లాడుతున్నారు? మాటలతోటే మనుషుల్ని చంపుతుర్రు. నేను జస్ట్ మాట్లాడుతున్నా, అవే నీకు చంపినట్టు అనిపిస్తున్నాయి. కానీ నువ్వు నీ చేతులతోటే మాకు నరకం నరకం సుక్కలు చూపించినావు. మరి అప్పుడేమైంది? అప్పుడేదో అయిందేదో అయిపోయింది. ఇప్పుడు గతం తీసుకుంటా. మీరెందుకు అట్లా మాట్లాడుతుర్రు? ఇప్పటి నుండి నేను మంచిగానే ఉంటా అని చెప్తున్నా కదా. నాకు అవన్నీ ఏం చెప్పకు. కాదు నానిగా, అయితవే గాని ఇవాళ పనికాడికి పోకుంటే ఏంది? దీన్ని హాస్పిటల్ కాడికి తీసుకొని పో. బండి మీద అయితే తొందర పోతారు, అత్తరు, బస్సులు ఎక్కుడు దిగుడు అంటే బాగా సేపు అవుతుంది. హాస్పిటల్లా ఊహించుకొని రాపో బిడ్డ. నేనెందుకు హాస్పిటల్కి తీసుకుపోతా? నాకేం అవసరమే? నీకేం అవసరం అంటే ఎట్లా బిడ్డ? నీ బిడ్డ కాదా? నీ కథ కాదా? నా బిడ్డ అని నీకు తెలుసా? నువ్వు గ్యారెంటీ ఇస్తావా? ఏ మెంటలోడా, మళ్ళా అట్లా మాట్లాడకు, పాపం తలుగుతుంది. ఇన్ని రోజులు అయిందేదో అయిపోయింది, ఇప్పటి సుందా అన్న మంచిగా ఉండురు బిడ్డ. ఎందుకు లొల్లిలెందుకు, కొట్లాటలెందుకు? నలుగురు చూస్తే నవ్వుతారు. మన బతుకు ఎప్పుడు నవ్వుల పాలేనాయే అమ్మా. అప్పుడు అట్లా నవ్వుల పాలు చేసింది ఇది, ఇప్పుడు ఇట్లా నవ్వుల పాలు చేస్తాంది. మనల్ని ఎప్పుడన్నా మనకు మర్యాద ఇచ్చి మనకు అజ్జేసిర్రా తియ్యి. ఈ కాళ్ళు మొక్కుతండి, అట్లా మాట్లాడకుర్రీ ప్లీజ్. ఏం చేయమన్నా కూడా నేను అది వేస్తా మీకోసం. అయితే కడుపు దీపించుకో. ఏంది? అవును, కడుపు దీపించుకో. అది నాదని గ్యారెంటీ ఏమున్నది? అసలు నువ్వేనా ఇట్లా మాట్లాడేది?
గవర్నమెంటోడా ఏం మాట్లాడుతున్నావురా? నీదని గ్యారంటీ ఇవ్వమంటున్నావారా? ఆ టెస్టులు చేస్తే అన్ని ఏర్పడతాయి కాదు బిడ్డ. అంతగానో నోరు తెరవకుర్రి అమ్మా. నువ్వు నిన్న మొన్నటిదాకా నా దిక్కుండి ఇప్పుడు అది రాగానే దాని చుట్టూ తిరుగుతావు. మళ్ళా నీకేం మందు పెట్టిందో నువ్వు చూపించుకొచ్చుకో ఒకసారి వెయ్యి. మందులు కాదు మాకులు కాదురా, ఎవ్వరు పెట్టినా వాళ్ళ పాపం వాళ్ళకే తలుగుతుంది. ఇప్పుడు అనుభవిస్తుంది కదా అది. ఒక్కసారే మనల్ని చేసినందుకు అది ఇప్పుడు అనుభవిస్తుంది. ఇక అనుభవిస్తున్న దాన్ని దెబ్బ మీద దెబ్బ కొడతావారా కొడుక? ఏం మాటలు మాట్లాడుతున్నావురా నువ్వు? అంతే, నా మనసులో నాకైతే ఇష్టం లేదు, నాకైతే నమ్మకం లేదు అది నా బిడ్డని. పొట్టు శ్రీను, ఈమె నా కడుపులో పెరుగుతుంది, నీ బిడ్డేరా. నిజం, నేను ఎవ్వరితోటి తప్పుడు పని చేయలేదు. నాకు అవన్నీ ఏం చెప్పకు. నీ మాటలు నమ్మడానికి నేను లేదు. ఇప్పుడు నువ్వు నా ఇంట్లో ఉండటానికి కారణమేంది? చక్కగా నీ అవ్వ దగ్గరికి పోయి ఉండిపో. నా తలకాయ ఖరాబ్ చేయకు, నాతోటి తిట్లు తినకు, నాతోటి దెబ్బలు తినకు. ఏ పోరా, నువ్వు పోయే పనికైతే పో. నీకు తలకాయ పని చేస్తలేదు నిజంగా. నీ మనసులో ఏం పాడైందో నువ్వు గిట్లా మాట్లాడుతున్నావు పో. నేను పోయేటోని ఎందుకు గెలికిరు మరి? దొంగ బాడుకోకే ఏం పుట్టింది చూసినావా అత్తమ్మ ఎట్లా అంటుండో? ఆయన బిడ్డ కాదు అని అంటుండు, కడుపు తీయించుకో అని అంటుండు. కొంచెమన్నా ఆయనకేమన్నా ఉన్నదా? నేనెందుకో నిన్ను నమ్ముతున్ననే. ఆ టెస్టులు చేస్తే ఎవరిది ఏం కథ అనేది అన్ని ఏర్పడతాయి తర్వాత. ఆయన బొందా ఆయన మనసులా ఏదో పెట్టుకున్నాడు నీ గురించి గాని, లేకపోతే ఆడు గట్లా అనేటోడు కాదు. అయితవాయితి ఎన్ని రోజులు కోపంగా ఉంటాడో ఎన్ని రోజులు ఉంటాడో ఉండని, ఆడే మారతాడు. మారినప్పుడే చూద్దాం గాని నువ్వేం టెన్షన్ పెట్టుకోకు. మీ అవ్వకు ఫోన్ చేయి, ముగ్గురం పోదాం హాస్పిటల్కి. రాడు వాడు చూపెట్టాడు గాని పా, తీసుకపోతా పా. నేను అద్దత్తమ్మా, ఏమైనా మంచిదే, నేను హాస్పిటల్లో చూయించుకోను. అబ్బో, నువ్వు బౌరూపులు దానివే ఉన్నవేందే? మీ ఇద్దరు లొల్లి గురించి ఆ లోపటున్న బిడ్డకు చూయించుకోవా? మీరిద్దరు ఏమైనా మంచిదే గాని ఆ పుట్టటోళ్ళు మంచిగా ఉండాలి. నువ్వు నాటకాలు అనుకుంటానవు. ఆ పుట్టినోళ్ళను నా చేతిలో పెట్టు, నేను చదువుకుంటా. తర్వాత ఏదెట్లయితే అట్లాయే. నువ్వు వాని గురించి అదయ్యి చూయించుకోను అని మాట్లాడుతున్నావు. నడు, అసలే ఇప్పటి పిల్లలు చిత్రాల పిల్లలు ఉన్నారు. మందులు వాడంగా కూడా ఏదో ఏదో అయితాంది. కుక్కలకు పెళ్లిలై సంవత్సరాల పొంటి పిల్లలు అయితలేరు. అయినోళ్ళం మనం మంచిగా కాపాడుకోవాలి. అవ్వకైతే ఫోన్ చేయి. సరే. అటు ఇటు అయితే శ్వేత అన్నే ఉంటుందా? యా ఉంటుంది. ఆ బాడకవు తిడతాండు అది చేస్తాండు గాని తిట్టినా కొట్టినా వాని కిందనే పడుంటా అమ్మా అని అన్నది. ఇక నేనెందుకు కాదు అని అనాలే. ఇక దానిట్టమే నా ఇట్టమని సప్పుడేక ఉన్నా. పూసుకన దానికి ఏమన్నా అయితే నా బతుకు ఏం కావాలి? ఇక దాని ఇష్టం వచ్చిన కాడ ఉండని అని సప్పుడేక ఉన్నా. ఇక ఇప్పుడు నీళ్లు పోసుకునే అసలు లెక్క ప్రకారం నేను చూపించాలే, నా దగ్గర ఉండాలే గాని ఇక ఆన్నే ఉంటా అని అనబట్టే. అయితే ఉండని తీయలేవు. మొగుడు పెళ్ళాలు ఒక్క దగ్గర ఉంటే కొంచెం ప్రేమ అనేది పెళ్ళాం మీద ఉటుకత్తది కదా. అదే గాని పలేపో వాళ్ళను ఏదో ఏమందామని మనం పిలిపిస్తే వాడు ఏదో చేసే. నా బిడ్డను అల్లును పూర్తిగా విడగొట్టి అజ్జెత్తా అని చేసే. అల్లంగా పాడుకో, నీ బిడ్డను చూసుడుతోటే ఆయనకి మొత్తం షేక్ అయిండాడు. ఇక ఆ రోజు శ్వేత చీర కట్టుకుంది కదా, ఇక ఆ రోజు నుండే వాడు ఇక పిచ్చోడైపోయాడు చూసుడుతోటే. దొంగ పాడుకోవు. మళ్ళా కలిసిండా? వాని ముఖం ఇంకా నాకు కలుపుతాడా? నేను కలిపితే తిడతా అని కలవలే కొనత్తందావు నీదే. హలో అమ్మా, చెప్పు బిడ్డ బాంచను, ఎట్లున్నావు? మంచిగానే ఉన్నమ్మా. అయితే ఏం చేస్తానో? అన్నం తిన్నావా? ఇంకా ఏడబిడ్డ తినలేదు. ఇప్పుడే బెండకాయలు వండుకున్నా నా మందం. ఇక తినాలే. తిన్నావా బిడ్డ నువ్వేమన్నా? తడట్కులు పోసుకున్నాం అత్తమ్మును నేను ఇంతకు ముందే తిన్నాం. అయితే హాస్పిటల్కి పోదామమ్మా రెడీగా. అవునా, పోదామా? నేనే రాడట్నా శ్రీను? ఆయనే నా మీద కోపంగా ఉన్నాడమ్మా, నేను రాను అని అంటాండు. అయ్యో, కోపం ఇంకా ఎన్ని రోజులు ఉంచుకుంటాడట? ఎన్ని రోజులన్నా ఉండనమ్మా. నువ్వు జల్దీ అన్నం తిని రెడీగా బస్సుకు పోదాం. సరేతి బిడ్డ సరేతి. మీరైతే తాళాలేసి ఇటు రార్రి. ఈనంగల్లే కదా పోడు, నన్ను విల్వుర్రి. ఇక ఏం రెడీ అవుడు బుక్కడు టకటక తింటా. సరే అమ్మా. సరేతి అవ్వ ఉండు.
ఏందట ఎటు పోదామంటారు? ఎటు హాస్పిటల్కి తీసుకుపోయి చూయించుకొని రావద్దా? ఇక అటే పోదామని అంటాంది. ఆ మొగడిని రమ్మంటే మొగడు నేను రాను అని అన్నాడట. కోపం మీద ఉన్నాడు కదా ఆయన. ఇక మనమే పోయొద్దాం పా అమ్మ అని అంటాంది. అవునా, మరి పొయ్యి చూపెట్టుకొని రాపో. పోతగాని ఏమన్నా పైసలు ఉన్నాయా? నా దగ్గర 2000 ఉన్నాయి. ఆ 2000 ఏం చాలుతాయి? ఓ 2000 ఉంటే ఇయ్యలేవు. వాళ్ళ అత్త చూపెట్టదా? వాళ్ళ అత్త ఇయ్యదా పైసలు? అత్తెందుకు ఇత్తదయ్యా? ఫస్ట్ కాన్పుకు మనమేనా పెట్టుకునుడు. అవునా, మరి నా దగ్గర లేవు కదా, ఇంటికాడ ఉన్నాయి. పొయ్యి తీసుకొత్త తియ్యి. జల్దీ ఓ తీసుకొని రాపో. సరే సరే, నువ్వైతే తినిపో. అరే నువ్వు ఓ రాదు, పోయి పట్టుకొని రారాదు. అయ్యో పోతనే నువ్వు తిన వరకు. ఓ నడువు తేపో. కూరగాళ్లకు ఎగ్జామ్ ఫీ కట్టాలంటే ఇచ్చిన, ఇప్పుడు అడిగితే ఇత్తదా? నడుము నొచ్చి పాడైతాంది ఎప్పడుసుందో. దొంగ బాడుకవు మొగుడు అని ఉన్నట్టే గాని వీడొక్క పని మాకు చెయ్యడు, నాకు చెయ్యడు, నా పిల్లలకు చెయ్యడు. వీని సావు చెయ్యా. వీడు నా గండాన ఉన్నాడు. దొంగ బాడుకవు ఒక్క పని చేసి పెట్టడు. ఇంట్లోకి ఏమన్నా అడిగినా కూడా తెత్తలేడు. మరి వీడు ఎవతికి పెడతాడు? వీడు చేసేదేమో ఏందో పెద్ద పని అని అంటాడు. బొచ్చడు పైసలు వస్తున్నాయి అంటాడు. వీని దినాలు అయ్యా, వీని సావి అయ్యా. పన్నవా? ఏం చేయాలి? పండకపోతే నడుము నొత్తాంది. నీకు అన్ని నొత్తాయి గాని నేను మొన్న ఇచ్చిన 2000 రూపాయలు ఇడితేపో. దేనికి? ఎందుకు తేవాలి? రే అవసరం ఉన్నదే, నీకు మళ్ళీ ఇత్తా, తేపో. లేవు, నేను ఆల్రెడీ ఫీజు కట్టినా. ఇయ్యక ఒర్రంగా నెల రోజుల సుందొరితే 2000 ఇచ్చినావు. మళ్ళా 2000 నాయనాకి ఇయ్యి అని అడుగుతాన్నావు. నువ్వు భలే ఉన్నావు అయితవాయ్. గుండిగే విసుకుతా, నోరు బాగలేత్తాంది. నువ్వు ఇంకా కట్టలేదని నాకు తెలుసు గాని తేపో, 2000 తేపో. అరే లేవంటే నువ్వు ఇచ్చినయే 2000, అవి ఎప్పుడో కట్టేసినా. నాటకాల నీకేమన్నా? అరే పనున్నదే, ఒకరికి ఇయ్యాలే, వాళ్ళు అడుగుతారు. ఎవలాళ్ళు? వాళ్ళని పట్టుకురా పోయిటు. అందరినీ నీ దగ్గరికి పట్టుకురావాలా? కడతావా నువ్వు పైసలు? మరి కట్టెకాడా? నేనెందుకు కడతా? నేను ఎత్తన్నదా పని? నువ్వు ఎత్తనవా? ఎవరు ఎత్తున్నారో గాని 2000 రేపో, నీకు మళ్ళా రేపన్నెల్లుడని ఇస్తా. ఏ లేవు పో నా దగ్గర, నేను కట్టేసిన ఎప్పుడో. నాకు ఇయ్యనే ఇయ్యవు. ఆగే ఓ నన్ను పైసలు అడగకు. నువ్వు ఇచ్చిన 2000 రూపాయలు ఎప్పుడో కట్టేసిన. నువ్వెవరికన్నా కట్టేది ఉంటే మాత్రం ఆయనకి రేపో ఎల్లుండో నాకు ఇస్తా అంటున్నావు కదా, నాకు ఇచ్చే బదులు అటే కట్టుకో. నేను చెప్పింది ఇనవా? నేను అస్సలకే ఇనా. నువ్వు నన్ను ఏం చేస్తావో చెయ్యి. నువ్వు ఇంట్లో ఉండు లేదు, మమ్మల్ని పట్టించుకుని లేదు. మరి ఏడ పోతాన్నావు, ఏడ తింటాన్నావు, ఏడ వంటాన్నావు అనేటి ఇక నీ గురించి ఎంక్వైరీ చేస్తా. చేసుకో. నేను ఎవరి దగ్గరకు పోతున్నానో నువ్వు దొరకబట్టాలి నన్ను. ఏమ్మో నువ్వు ఎవరి దగ్గర పోతున్నావు నేను చూస్తానా? నేను నీకు ఎట్లా కనిపిస్తానని నీకు అందులకు? నాకు నువ్వు మనిషి తీరే కనిపిస్తలేవు గాని. అవునా, అందుకేనా ఇట్లా ఎత్తానవు? నువ్వు మమ్మల్ని వదిలిపెట్టి నాతోటి నన్ను ముట్టను కూడా ముడతలేవు నువ్వు. మరి ఏ ఆడదాని దగ్గరకు పోతున్నావో ఇక నా అన్నల్ని రమ్మంట, నేను వాళ్ళతోటే నిన్ను దొరకబడతావు. నోరుముయి దొంగముడ, నోరు బాగలెత్తాంది. సంపుత మళ్ళా ఏమనుకుంటానవు? నువ్వు అన్నదల్లా నేను పడుకుంటూ ఉంటా అంటే నీకు నెత్తికెక్కుతాన్నాయి కండ్లు. సరుపు జర్సి నీ అక్క సంపుత మళ్ళా. నీతోటి ఎవడు రాలే. ఏ దీన్ని అమ్మ, నీకు ఇచ్చుడే పాపమైంది దొంగముండ. ఇప్పుడు అదెంత ఫీలింగ్ అవుతుందో పైసలు లేవు అంటే. అది ఎన్నన్నవోని ఇప్పుడు నేను పోతే అది మహాభారతం అదైతుంది. నా పెళ్ళం రానియలేదు, ఎందుకో లొల్లు పెట్టింది, ఇక డౌట్ వస్తుందని ఇంట్లోనే వన్నా అని చెప్తా. అల్లుడు ఏమో మాట్లాడాలని అన్నవట కదా, నీ గురించే చూస్తున్నా నేను బయట పోకుండా. కూసుంటా అమ్మున్ను నానస్తురు మామయ్య. ఎందుకు బిడ్డ, ఏం మాట్లాడేది ఉన్నది? ఏమన్నా ముఖ్యమైన విషయమా ఏంది? అవును. చిర్రా బాబా, దారి కూసోర్రి. ఏం మాట్లాడతావు బిడ్డ? మాకు చెప్పకుండా రా 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 అని పట్టుకొచ్చినావు. అవుతావా గవా? విలువు అత్తమ్మని ఇట్లా విలువు మామయ్య. పుష్ప, ఏ లత, ఇటు రారు బిడ్డ. ఓ ఇప్పుడే వచ్చిర్రా అన్నయ్య? ఇప్పుడే వచ్చినాం చెల్లెమ్మ, కూసోపోయిర్రు. కూసుంటాం తీయే, మాకు భయం అవుతుంది. మరి అల్లుడు ఎందుకు ఇక్కడికి రమ్మన్నాడు అందరినీ, ఏం మాట్లాడతా అని భయం అవుతుంది. ఓ బాబా, మాకంతా గుండెదడ లేస్తుంది. అసలు ఏం మాట్లాడతావు, ఏం కథ? జల్దీ మాట్లాడు. మాట్లాడడానికే వచ్చినా కదా మరదల్. చెప్పయ్యా, ఏమున్నది నీ మనసులా? ఏమైంది? ఏం మాట్లాడతా అనుకుంటానో చెప్పు. ఏం లేదత్తమ్మా,
అయినా ఇప్పుడు లతకు ఆయనతోటి విడాకులు అయినాయి కదా, వాడు మళ్ళెందుకు వచ్చిండు? ఏవో బిడ్డ వాని దినాలు అయ్యా వాడు ఎందుకు వచ్చిండో ఏం మనసులో పెట్టుకొని వచ్చిండో మాకు తెలియదు. ఇక ఎప్పుడైనా లవ్ వస్తుంది పోతుంది, ఇక ఎందుకు రానిచ్చుడు అని అంటే ఏదో పిల్ల జీవితం అట్లా చేసినందుకు 2 ఎకరాలు పిల్ల పేరు మీద చేసే ఆమె మస్తు మంచిది. లత రాంగా బాగా ఏడ్చింది. నువ్వు ఎప్పుడన్నా చూడాలనిపిస్తే రా అని చెప్పి వచ్చినాము. అట్లనే ఓ 2-3 సార్లు చూడటానికి వచ్చింది. ఇక ఆ పోరన్ని పట్టుకొని వచ్చింది మొన్నటిసారి. వచ్చినాక 4 దుమ్ము దులిపినాం మేము 4గురం కలిసి. గదే గాని నా భయం ఏంది అని అంటే మళ్ళా వాడు ఏం మనసులో పెట్టుకొని వస్తుండో. నాకు అదే దడలేసి నేను హైదరాబాద్ నుండి నైటు ఉరికొచ్చిన. నాకు లత కూడా చెప్పలేదు ఈ విషయం. మరి మహేష్ ఈ సంగతి గిట్ల వచ్చిర్రు అని కూడా చెప్పలేదు. నాకు మా అమ్మ ద్వారా తెలిసింది. నేనే అద్దన్న బిడ్డ, ఎందుకు ఆయన అక్కడ దూరం వేయండు, ఓ పని మీద వేయండు, ఓ పని చూసుకుంటా అని వేయండు. వచ్చినాక ఎప్పుడు తీయి మళ్ళా ఆయనకు టెన్షన్ అవుతుందని నేనే అద్దు అని అన్నా. అద్దన్నందుకు నా మీదకి బాగా సీరియస్ అయిండు డాడీ, ఎందుకు చెప్పలేదని. అవునా? అవును మామయ్య, ఏదన్నా విషయం ఉంటే నాకు లత ద్వారా తెలిస్తే ఓకే ఏమనిపించదు. కానీ వేరే ఎవరు ఇప్పుడు మా అమ్మ ద్వారా కానీ ఇంకెవరి ద్వారా నన్ను తెలిస్తే కొంచెం ఆ రియాక్షన్ అనేది ఎట్లుంటుంది, ఆ దడ ఎట్లుంటుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి నేను లతను కోల్పోయినా ఆ బాధ ఏంది అనేది నాకు తెలుసు. నేను ఎన్ని రోజులు ఎంత భరించినా అనేది నాకు తెలుసు. పడుకొని రాత్రులు ఎన్నో, తినని పూటలు ఎన్నో. నేను లత గురించి ఎంత అనుభవించిన్నో నాకు తెలుసు. మళ్ళీ ఇప్పుడిప్పుడే కొంచెం సంతోషంగా ఉంటున్నా. ఆ దేవుడు మమ్మల్ని ఈ రకంగా కూడా కలిపిండు అని. అంత సంతోషంగా ఉండే లోపే మళ్ళా వాడొచ్చిండు అని అంటే నాకు మస్తు భయం అవుతుంది. మరి వాడు ఏ ప్లాన్ వేసుకొని వస్తుండు, వానికి భార్య అనేది ఉన్నది అని మీరు అన్నారు కదా, మళ్ళా వాడు ఏం ప్లాన్ తోటి వస్తాడు? మరి 2 ఎకరాలు లత పేరు మీద వేసినందుకు లతను మళ్ళా వాడు తీసుకుపోతాను వస్తాడా, లేకపోతే వాని ఆస్తి మీకు వేసినా కదా నేను అత్తా పోతా అని అట్లా అన్నాడా, ఏమన్నాడు, అసలు ఏం జరుగుతుంది నాకు అర్థమైతలేదు. ఆ 2 ఎకరాలు మనకు అవసరం లేదు లత. ఆ 2 ఎకరాలు వాడు ఇంకోసారి గాని ఆమె గాని వాడు గాని వచ్చేది ఉంటే ఆ 2 ఎకరాలు ఆయన మీద పెట్టుకోమని పారేయి. అంతే తప్పించి వాడు మన ఇంటికి అచ్చుడే వద్దు. అయ్యో అల్లుడు, మేము గట్టిగానేయానికి వార్నింగ్ ఇచ్చినాం. నానా ఉన్నాడు అడుగు, వాడు ఇంకోసారి రాడు. వానికి పెండ్లాం ఉన్నది, పెళ్ళాంతోటి దొరకబట్టిందే లత కదా. ఉన్నది ఉండి ఇప్పుడు ఆమె కూడా ఇక్కడికి వచ్చి ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటుర్రట. ఆమె వచ్చినప్పుడు నాకు చెప్పింది. ఇక మరి వాడు జస్ట్ అంటాండు నిన్ను క్షమాపణ అడుగుదామని వచ్చినా అని అంటుండు. విడాకులు అయిపోయినాక క్షమాపణ అడుగుడేంది అంకుల్? ఒక్క నిమిషం మీరు ఆలోచించిర్రు ఎప్పుడన్నా? మనకి ఏం సంబంధం? ఆ విడాకులు అయిపోయినాక మొత్తం సంబంధం దిగిపోయినట్టేనాయే. మరి మీరు అనలేదా లతకు వేరే సంబంధం చూసినామని? ఓ బిడ్డ, అక్కడి దాకా పోలే. ఇంకా వాడు ఏదన్నా నాకు లత కావాలనా లేకపోతే లత కోసం వస్తున్నా నేను అని ఏదన్నా అంటే మాత్రం నేను అందును కరెక్టే, లతకు పెళ్లి సంబంధం చూసినామని. వాడు ఏదనక ముందే మనమానుడు ఎందుకు, వాడు ఏం ఉద్దేశంతో వచ్చిండో మళ్ళా పూసుకనకి ఇట్లా అన్నాం అనుకో చెడగొట్టే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. అందుకే నేను ఏది అనలే. మంచి పని చేసినావు, ఆనందే నయ్యం. గాని ఇప్పుడు నీ భయం ఏంది నానా? లత నీ దిక్కున్నాక నీకు భయం ఎందుకు? కాదు నానా, ఇప్పుడు మా పేర్ల మీద బలం లేదు. ఇంకో 3 నెలలు ఆగాలనంటే 3 నెలలు మేము ఎట్లా ఆగుతాం చెప్పు? ఈ 3 నెలల్లో ఏం జరుగుతుందో అని భయం నా దాంట్లో మోపైంది. ఏ భయపడు ఎందుకు బిడ్డ, నువ్వేమైనా దూరం పోతానవా మేమేమైనా దూరం పోతున్నావా? లత మన ఇంటి ముంగటనే ఉండబట్టే. లతనేం చేస్తారు మన కళ్ళ ముంగట? ఏం చేసినా చేయకుండా ఇయ్యాల రూపు లత మనసే మారచ్చు, నా మనసే మారచ్చు. ఏది ఎట్లయ్యేది తెలియదు. అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను లతకు గుళ్ళెనే తాళి కట్టాలి అని అనుకుంటున్నా. ఏంది? అవునత్తమ్మ, ఈ అందరిని పిలిచి భోజనాలు పెట్టి పెద్దగా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అట్లా వేసుకునే పరిస్థితి కూడా లేదు. నేను లతను తీసుకుపోయి గుళ్ళో పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నా. బలం ఉండని ఉండకపోని. ఇప్పుడు బలం ఉంటేనే పెళ్లి చేసుకుంటారా? లేనోళ్ళు పేర్లు చేంజ్ చేసుకోరా? అయ్యో బిడ్డ, అట్లా చేసుకుంటారు. కానీ ఎవ్వరి పేరు మీద ఒక్కొక్క పేరు మీద నన్న బలం ఉండాలి కదా. ఒక్కల పేరు మారవచ్చు, కానీ ఇద్దరు పేర్లు మారితే ఎట్లా అని. ఆగరాదు బిడ్డ, 3 నెలలు ఎంత లోపట గడిచిపోతాయి. అమ్మా,
నాకు ఇక నా మైండ్ మొత్తం ఖరాబ్ అవుతుంది. లతను మెడలా నేను తాళి కట్టింది అనుకో, ఎవడొచ్చినా ఏం చెయ్యలేడు, ఎవడు కూడా లత జోలికి రాడు. లతకు పెళ్ళయిందని సప్పుడేక ఎక్కడోడు అక్కడ మూసుకొని ఉంటాడు. నాకు అది నా ఇంటెన్షన్. ఓ బావా, ఎప్పుడెప్పుడు తాళి కట్టాలి, అక్కని ఎప్పుడెప్పుడు ఎత్తుకపోవాలని చూస్తున్నావు నువ్వు. ఎక్కడికి ఎత్తుకపోతా మరదలు, ఈ ఇంట్లో నుండి ఆ ఇంట్లకు గంతే కదా. నేనేం దూరం ఎత్తుకపోతలేను కదా. ఇక నిన్ననైతే ఇంటర్వ్యూ అయింది, మరి అది కన్ఫర్మ్ అవుతుందా కాదా అనేది ఒక 3 days తర్వాత తెలుస్తుంది. అయినా కాకుండా ఇంకా బొచ్చడు కంపెనీస్ ఉన్నాయి, బొచ్చడు దాంట్లో నేను అది ట్రై చేస్తా. ఒకవేళ వచ్చేది ఉంటే మాత్రం లతను తీసుకుపోయి హైదరాబాద్లోనే ఉంటా, నేను హైదరాబాద్లోనే బతుకుతా. అది రావాలి కదనయ్యా, ఏదైతే ఏంది, ఏడ బతుకుతే ఏంది, మంచిగా బతుకుతే అయిపాయే. నువ్వు ఆలోచిస్తున్నావు కరెక్టే గాని లతకి ఏం జరగదు. ఈ 3 నెలల్లో ఏం కాదు. మంచిగా బలం ఉన్నప్పుడే పెళ్లి చేసుకుందరయ్యా. భాషింగ బలం లేనిది పెళ్లి చేస్తే అది మంచి జరగది. అవన్నీ కాదు మావయ్య, మీరు అయ్యగారిని తీసుకురండి, అయ్యగారిని మళ్ళోసారి అడుగుర్రి. ఇద్దరి పేర్లు చేంజ్ చెయ్యొచ్చా, చేసి పెళ్ళి వేయచ్చా, లేదు అని అంటే మరి ఇద్దరికి ఇట్లా పెళ్లి చేసుకుంటారట గుళ్ళే, మరి అట్లయినా ఏపియచ్చా అని మీరు అడుగుర్రి ప్లీజ్. నా ఫైనల్ డిసిషన్ మాత్రం ఇదే. నేను 3 నెలల దాకా వెయిట్ చేయలేను, లతని ఇప్పుడే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. ఎందుకు అని అంటే ఇక నాకు వాడు వచ్చిపోయిండు అని అంటే వాడు పక్క ఏదో ప్లాన్ తోటే వచ్చిండు. మళ్ళా ఏ విధంగా ఏ రకంగా ఏం చేస్తాడో అనేది భయం అనేది నా దాంట్లో మోపైంది. ఇక ఇప్పుడు ఇట్లా నేను లతను దూరం చేసుకున్నాను అనుకో, నా సావే అవుతుంది. నాకు లత అంటే చచ్చేంత ప్రాణం ఉంది మామయ్య, మీరు అర్థం చేసుకుంటారనే మిమ్మల్ని తోటి మాట్లాడదామని వచ్చిన. అరే తీరా, ఎవరికైనా భయమే ఉంటది. ఎందుకు అనంటే ఒకసారి చేజారిపోయింది, దూరం అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి ఏంది అత్తే అని నీకు బాధ అవుతుంది. నీ బాధ మేము అర్థం చేసుకోగలుగుతున్నాం గాని. అదే అమ్మా, అదే నా బాధ. అరే తీ, మళ్ళా మేము అడుగుతాం తీ అయ్యగారిని. చెల్లె, మళ్ళా మీరన్న పోయి అడిగి రాపోర్రి, ఇద్దరు పోయి రాపోర్రి ఇప్పుడు. సరేనే అన్న, పోతాం. నేను ఒక్కటే చెప్తున్నా, నాకు అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోనుడు అనేది ఇష్టం లేదు. నేను లత మెడల తాళి కట్టాలి, అది గుడిసెలైనా గుళ్ళైనా ఏం కాదు, లత నా భార్య అయిపోవాలి అంతే. పోయి అయితే అడుగుర్రి గిసొంటి సంగతని. సరే తీ బిడ్డ, నీ కోరిక ఎందుకు కాదు అని అంటాం, అడిగత్తం తియ్యి. సరే, నేను లతతోటి కొంచెం మాట్లాడాలి. మాట్లాడుకోపోర్రి, రూమ్ లోకి పోయి మాట్లాడుకోర్రి. పక్క పోయే. వాడు గిట్లా మాట్లాడకపోవు గాని ఆయనకి ఏదో భయం తట్టింది, అందుకే వాడు ఇట్లా మాట్లాడుతుండు. ఇక ఎంతైనా ఎప్పటి నుండో ప్రేమించుకున్నోళ్ళాయే, ఒకటేసారి దూరం అయింది, మళ్ళీ దూరం అయితే నా పరిస్థితి ఏందని మైండ్లో పెట్టుకున్నట్టున్నాడు. అందుకే వాడు తొందరగా వచ్చిండు హైదరాబాద్లో నుండి. మరి పోయిరా పోర్రి చెల్లె, అయ్యగారిని అడిగిరా పోర్రి. సరేనే పోతాం, కావాలనే పోయేద్దాం. అరే ఏం మాట్లాడతావో అని ఎంత భయపడ్డా తెలుసా. మేబీ మరి నన్ను అద్దంటవా ఏంది అనేది మస్తు భయమైంది. నేను నిన్ను అద్దానంటే బతుకుతానా? నా ఇంటెన్షన్ ఏంది, నా బాధ ఏందనేది అర్థమైందా బంగారం నీకు? అర్థమైంది. ఒకసారి నిన్ను మిస్ చేసుకున్నందుకే ఎంత బాధపడ్డా, ఎంత ఏడ్చినా అనేది నాకు తెలుసు. మళ్ళీ నేను ఆ బాధ పడలేను, నిన్ను దూరం చేసుకోలేను బంగారం. వాడు ఏదో ప్లాన్ తోటే వచ్చిండు, నాకు అదే అనిపించింది. అందుకే నీ మెడల ఎట్లయినా చేసి మంచిదే తాళి కట్టేయాలి, నా దాన్ని వేసుకోవాలని ఫిక్స్ అయ్యి వచ్చిన తెలుసా నేను. అవునా? మరి నన్ను తిట్టినావు కదా, ఏందో అన్నావు కదా. నేను కావాలని తిట్టలేదు బంగారం, అంతా కోపం వచ్చింది. నాకు నీ మీద ఎటువంటి అనుమానం లేదు, కానీ వాని మీద ఉన్నది. వాడు ఏం చేస్తాడో అన్న భయంతోటే నేను ఇట్లా పిచ్చోన్నై ఉరికొచ్చిన తప్ప ఏది లేదు. నువ్వు ఇట్లా కూర్చో. అమ్మ తోడు నాకు కొద్ది భయమైందా. అసలు వీడు ఏమనుకుంటుండు, మరి నన్ను అద్దనుకుంటుండా ఏంది, గింత సీరియస్ అవుతుండు, గింత కోప్పడుతుండు అని అనుకున్నా. అయ్యగారిని అడిగి వచ్చినాక కూడా ఇప్పుడు కాదు పోదు అంటే మాత్రం నేను ఊరుకోను లత. ఖచ్చితంగా నిన్ను గుళ్ళకు పట్టుకపోతా, ఎవ్వరున్నా లేకున్నా మంచిదే. తాళి కడతా, నా ఇంట్లోకి పట్టుకపోతా గంతే, ఎవ్వరేమో అనరు. నాకు నవ్వాలా లేకపోతే ఏడవాలా అర్థమైతలేదు మహి. ఎందుకంత పిచ్చోని అవుతున్నావు?
నీకు నవ్వులాట ఉంది బంగారం, కానీ నాకు పిచ్చి లేస్తుంది. నా ప్లేస్లుంటే అర్థమయ్యేది. నీకేంది అప్పట్లా మీ నాన్న మాట కాదనలేక పెళ్లి చేసుకొని వానితోటి వేనవు. అప్పుడు ఎంత అనుభవించినా అనేది నాకు తెలుసు. మళ్ళీ ఇప్పుడు నీ మనసు ఎటు మారుతుందో, మరి వాడు ఎందుకు వస్తాడో ఏం కథనో అని నాకు దడలేసింది తెలుసా. అందుకే నేను హైదరాబాద్ నుండి ఉరికొచ్చిన. ఏమని వచ్చిన తెలుసా, ఇవాళ సప్పుడేకు గుళ్ళ పడకపోయి ఇవాళ తాళి కడదామనే వచ్చిన. కానీ మీ పేరెంట్స్ తోటి మా ఊళ్ళతోటి మాట్లాడండి, అట్లా చేసుడు కరెక్ట్ కాదు కదా అని మళ్ళా నాది నేనే ఆలోచించుకొని మళ్ళా మూసుకొని వచ్చిన. సరే లేరా, నాకు కొద్ది భయం కాలే నిజంగా. నాకు నువ్వు కావాలి అంతే. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి. అది ఇక్కడ కాదు, ఇంట్లోనైనా తాళి కడతా. నాకు అంత మెంటల్ ఎత్తాంది. ఆయి కావు, మనం ఎప్పటికీ జీవితాంతం కలిసి ఉండాలంటే కొన్ని నియమాలు కూడా పాటించాలిరా. ఎందుకు నువ్వు అట్లా అవుతున్నావు? వాడు వచ్చిండు, మేము దుమ్ము దులిపినాం, పీకిండు, మళ్ళా వాడు అత్తడా? వానికి అంత సీన్ ఉన్నదా? ఏమో చెప్పలేము. భయపడకురా, మనం పెళ్లి చేసుకుంటాం, నువ్వు నేను ఇద్దరం సంతోషంగా ఉంటాం. ఉండాలని ఆ ఎన్ని దేవుళ్ళకు మొక్కుతున్నానో నాకు తెలుసు. సరేలే. నమస్తే అన్న. నమస్తే. ఏమైందే, మళ్ళీ ఏమన్నా రంది పెట్టుకున్నావా? ఏంది గీడ కూసున్నావు? ఇక రంద అనేది ఎప్పటికీ ఉంటనే ఉంటది. చెప్పు. కాదు, ఏడున్నది శ్వేత? ఆ ఇంట్లోనే ఉన్నది. నీ అవ్వా, మళ్ళా ఇంట్లోకి తీసుకుపోయి పెట్టుకున్నావా? ఆయనతే సంపుతే ఏం చేస్తావు? పంపిన వరకు చూద్దాం తీయి. వీడేంది గిట్ల మాట్లాడుతాండు? వీని అవ్వ, వీడు దూరం పెట్టాలి కదా దాన్ని, మళ్ళా తీసుకుపోయి ఇంట్లో పెట్టుకున్నా అని అంటాడు. వాళ్ళను ఎట్లా నమ్ముతానవే అన్నా? వాళ్ళను నమ్ముతే నీ ప్రాణం మీదకి తెచ్చుకున్నట్టే. అత్తే నేనే సత్త కావచ్చు తమ్ముడా, నీకెందుకు? నా భార్య నా దగ్గర ఉండకపోతే ఎవరి దగ్గర ఉంటది? నీతోటైతే తప్పుడు బిహేవ్ అయితే చెయ్యలేదు కదా. ఇప్పుడు నా భార్య కడుపుతోటి ఉన్నది. అవునా? అయితే ఆ కడుపు నీ వల్ల అయిందని గ్యారెంటీ ఏమున్నదన్నా? నా వల్ల కాకపోతే మరి నీ వల్ల అయిందా తమ్మా? నువ్వే అన్నావు కదా నన్ను లొంగ తీసుకోవాలని యూత్తుర్రు అన్నా, కానీ నేను వాళ్లకు లొంగుతలేను, ఎప్పుడు పడితే అప్పుడు రమ్మంటుర్రు, కానీ నేను అక్కడ ఉంటలేను పోతలేను అని నువ్వే అన్నావు కదా తమ్మా. అయ్యో, ఇప్పుడు ఇట్లొచ్చిండా వీడు? ఛీ, ఆ మాట అనకున్నా అయిపో. నీ అవ్వ. అవునవును అన్నా. మరి ఇక నీకు దగ్గర లేనప్పుడు నా భార్య నా దగ్గరుండి నాతోటే కడుపు తెచ్చుకున్నట్టు కదా. అట్లాంటప్పుడు నా భార్యను నా దగ్గర ఉంచుకునుడే బెటరు. నా భార్యను అట్లా వదిలేస్తే ఇక గట్లనే నువ్వంటే మంచోనివి తమ్మా, నువ్వు పోనీ అని ఇచ్చిపెట్టినవు. గట్నే ఇంకోడు ఉంటాడు, నాకు కావాలని పట్టుకుంటాడు. అప్పుడు నా బతికేం కావాలి? అందుకనే నా ఇంట్లోనే పెట్టుకొని నేనే చూసుకుంటానా. ఇప్పటిసుంది ఇది ఎవరి జోలికి పోతుందో, దీని జోలికి ఎవరు వస్తారో చూస్తా. అవ్వా, ప్లాన్ మొత్తం రివర్స్ అయిందా అయితే? అబ్బా, ఈ రకంగా వచ్చినవా కొడుక? ఒకల ప్రాణం తీయద్దని నేను ఈ రకంగా ప్లాన్ వేసిన, కానీ ఎంత ప్లాన్ వేసినా నీ భార్యను నువ్వు దూరం కొట్టుకుంటలేవు కదా. నువ్వు చస్తే మంచిగా ఉండు, అది నాతోటి అచ్చుగాని ఇక నువ్వెట్లా చచ్చేటట్టున్నావు? ఏమైంది? బాగా డీప్ గా ఆలోచిస్తాను. ఏం లేదన్నా, ఏం లేదు, నువ్వు అన్నది కరెక్టే గాని. మారీగా సరే అన్నా, మళ్ళా కలుపుతా. సరే మంచిది. అలా ఏదన్నొక్క ప్లాను వెయ్యాలే. అయితే అది కడుపుతోటి ఉన్నదా? మొన్న నాతోటి డేట్ ఉన్నా అని చెప్పింది. ఏదో ఒకటి ఏత్తగాని. అబ్బా దొంగ బాడుకోవు, నీ కథ ఇప్పుడు బయటపడ్డది. నేనిప్పుడు నీ మాటలు నమ్మేదుంటే నువ్వు నాకు ఇంకా ఏమెక్కిచ్చి చెప్పుదువో. నేను 4 అందుకున్నాక మూసుకొని పీకుతున్నావా? అయితే ఆ కడుపు నా వల్లనే అయింది అని నాకు తెలుసు, కానీ శ్వేతకు ఇంకా 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 బుద్ధి రావాలే. ఇంకోసారి ఈ రకంగా మారద్దు అనే నా ప్రయత్నం, అంతే తప్ప వేరే ఏమీ లేదు. దోస్తులు, మరి చూసిర్రా మన వీడియో? ఇక లెంత్ తక్కువ ఉందని మాత్రం ఏమనుకోకండి. తర్వాత ఎపిసోడ్ లో ఏమైతుంది ఏం కథ అనేది అయితే చూస్తూ ఉండండి. కొంచెం బిజీ వర్క్ ఉండడం వల్ల లెంత్ అయితే తక్కువైంది దోస్తులు. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి తర్వాత